కుంభమేళాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అఖాడాలు 2025లో జరుగుతున్న ఈ కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో అఖాడాల ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సంస్థలు సనాతన ధర్మ ఆధ్యాత్మిక సాంస్కృతిక విలువలను పరిరక్షించడమే కాకుండా ఆధునిక భావాలకు అనుగుణంగా సమ్మిళితం, ఏకత్వం అనే భావనలను స్వీకరిస్తున్నాయి. మహాకుంభులో అఖాడాలు లక్షల మంది భక్తులకు ఆధ్యాత్మిక వృద్ధి, క్రమశిక్షణ, ఐక్యత అనే మార్గాన్ని చూపిస్తున్నాయి. ఊరేగింపులు జరుగుతున్నప్పుడు, పవిత్ర ఆచారాలు నిర్వహిస్తున్నప్పుడు మహాకుంభమేళాకు హృదయంగా, ఆత్మగా ఈ అఖాడాలు వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో దైవత్వంతో పాటు ఇతరులతోనూ గాఢమైన అనుబంధం పెంచుకునేలా భక్తులకు ఈ అఖాడాలు మార్గనిర్దేశం చేస్తున్నాయి. సనాతన ధర్మ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడంలో అఖాడాలు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయి. ఈ కృషిలో భాగంగానే ఆయా అఖాడాలు కుంభమేళాలో కూడా తనదైన పాత్ర పోషిస్తున్నాయి. చారిత్రక ప్రాముఖ్యమున్న అఖాడాల్లో శ్రీ పంచదశనం ఆవాహన అఖాడా ఒకటి. ఇది 1200 ఏళ్లుగా కుంభమేళాలో పాల్గొంటోంది. మహంత్ గోపాల్గిరి నేతృత్వం వహిస్తున్న ఈ అఖాడా దైవాధికారాన్ని సూచించే పవిత్ర దండాన్ని ఊరేగించే చరియాత్ర సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. ఆధునిక అవసరాలకు తగినట్లుగా నడుచుకుంటూనే ప్రాచీన పద్ధతులను పరిరక్షిస్తూ కుంభుకు ఈ అఖాడా తనవంతు తోడ్పాటు అందిస్తోంది. శ్రీ పంచ నిర్మోహి, శ్రీ పంచ నిర్వాణి, శ్రీ పంచ దిగంబర్ సహా ఇతర వైష్ణవ అఖాడాలు కూడా ఈ కుంభమేళాలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అఖాడాలు విష్ణువు, మరో అవతారమైన హనుమంతుడిని ఆరాధిస్తాయి. ఆయా అఖాడాలకు చెందిన స్వాములంతా హనుమంతుని రూపం ముద్రించిన ధర్మధ్వజాలను ఎగురవేస్తూ ఈ కుంభమేళాలో పాల్గొనడం విశేషం. అలాగే ఈ మహాకుంభమేళాలో అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మొదటిసారిగా వేల మంది మహిళలు వివిధ అఖాడాల్లోకి ప్రవేశిస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో సంస్కృతంలో PhD చేస్తున్న రాధేనంద్ భారతి సహా అనేక మంది ఇప్పటికే సన్యాసం స్వీకరించారు. అఖాడాలలో మహిళలను చేర్చుకోవడం ఆధ్యాత్మిక జీవనంలో వారు పోషిస్తున్న పాత్రకు, పెరుగుతున్న గుర్తింపును అవగతం చేస్తుంది. అలాగే కొన్ని అఖాడాలు మహిళా సాధువుల కోసం ప్రత్యేక ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశాయి. ఈ ఉద్యమంలో శ్రీ పంచదశనం జునా అఖాడా కీలక పాత్ర పోషిస్తోంది. కుంభమేళాలో అతిపెద్దది, అత్యంత ప్రభావవంతమైన అఖాడాల్లో ఇది ఒకటి. ఈ అఖాడా 200 మందికి పైగా మహిళలను సన్యాసినులుగా మార్చింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.